ప్రియమిత్రులారా, ఈరోజు హంస హంస జీవన విధానం మరియు మానవ జాతికి ఒక ఆదర్శమైన ప్రాణిగా హంస గురించి ఈరోజు తెలుసుకోవచ్చు. మనము చిన్నప్పుడు నుండి హంసల గురించి నేర్చుకున్నది ఒక్కటే. పాలను నీళ్లను కలిపి హంసకిస్తే పాలను మరియు నీటిని వేరు చేస్తావి అని విన్నాం. ఇటువంటి కథనాలు అంటే వేమన పద్యాలలో కానీ రకరకాలుగా మనం విన్నాం. వాస్తవంగా ఇంతవరకు ఇది యథార్థమా కాదా అని చూసిన వారు ఎవరు లేరు. అయితే హంస దేనికి ప్రతిగా? స్వేచ్ఛతకు. మరియు ఆ హంసను చూడగానే ఎంత తెల్లగంటే అంత తెల్లగా ఉంటాయి అంటే కల్మషం లేని జీవిగా మరియు శ్వేత జాతి పక్షిగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే హంస జీవన విధానం, జీవన శైలిని మనం పరిశీలించినట్టయితే ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ఇతర జంతు జాలాలతో పాటు పక్షులను కూడా మనం పరిశీలించిన ఇటువంటి ఏ ఒక్క పక్షులలో లేని గుణగణాలు మనం హంసలో చూడవచ్చు. అయితే ఇక్కడ మనం హంసని గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, నేను మామూలుగా హైదరాబాద్ మెట్రోలో వెళ్తున్న క్రమంలో ఒకానొక సందర్భంలో ఒక వీడియో చూశాను. హంస అవి కిందికి దిగే క్రమంలో లేదా చెరువులో లేదా కొన్ని సరస్సులలో హంస యొక్క జీవనం కొనసాగిస్తూ మళ్ళీ ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి చేరుకునే క్రమంలో అవి ఏ విధంగా ఎగరటానికి ప్రయత్నిస్తాయని నేను గమనించాను. ఆ యొక్క గమనాన్ని ఇప్పుడు మన ఈ యాంత్రిక యుగంలో విమానాలు ఏ విధంగా పైకి ఎగిరే క్రమంలో ఏ విధంగా ఎగురుతుంటాయి అంటే కొద్ది టైం తీసుకుంటుంది. స్లోలీ నెమ్మదిగా విమానం ఏ విధంగా అయితే టేకప్ అవుతుందో లేదా ఏ విధంగా అయితే విమానం మళ్ళీ ఏ విధంగా అయితే విమానాలు గమ్యస్థానానికి చేరిన తర్వాత మళ్ళీ ఏ విధంగా కిందికి అవి చేరుకుంటాయో ఆ యొక్క సందర్భాన్ని నిశ్చితంగా నేను గమనించాను. ఇది బాగానే ఉందని. చూడండి, హంస ఏ విధంగా చెరువులో కానీ లేదా సరస్సుల్లో వాటి యొక్క జీవనాన్ని కొనసాగించే క్రమంలో అవి ఏ విధంగా ఎగురుతున్నాయో మీరు చూస్తే అర్థమవుతుంది మిత్రులారా. అయితే హంస యొక్క జీవన విధానం గురించి కూడా మీకందరికీ తెలియజేయాలి అనే కాన్సెప్ట్ తో ఈ వీడియో రూపొందించడానికి ముఖ్య కారణం. అయితే హంసలు వాటి జీవితంలో ఒక్కసారి ఒక బంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత జీవితాంతం అదే పక్షితో జత కడతాయి. హంసల జీవిత కాలం దాదాపు 15 నుండి 20 లేదా కొన్ని జాతుల హంసలు మాత్రం 20 నుండి 30 సంవత్సరాల వరకు కూడా జీవిస్తాయి హంసల యొక్క జీవిత కాలం. అయితే హంసలలో మనం అనుకున్నట్టు ఎప్పుడు అన్నీ ఒకే రకంగా తెల్ల హంసలు అని కావు. హంసలలో కూడా 2 రకాలు. ఒకటి తెల్ల హంసలుగా ఉంటాయి, కొన్ని నల్ల హంసలు ఉంటాయి. అయితే మనం ఇప్పుడు చర్చించుకుంటున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేయాలని కొద్దిగా నేను సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్న మిత్రులారా. ఈ సమాచార సేకరణ తీసుకున్న తర్వాత మీకందరికీ ఇంత మంచి సందేశం ఇవ్వటం భావ్యం అనే కాన్సెప్ట్తోనే ఈ వీడియో. అయితే హంసలు అతి పెద్ద మరియు భారీ ఎగిరే పక్షులలో ఒకటి. ఇవి సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్ని రకాల హంసలు అయితే దాదాపుగా 20 ఏళ్లకు పైగా అంటే దాదాపు 20 నుండి 30 ఏళ్ల వరకు బతుకుతాయి. మగ హంసలు సుమారు 10 నుండి 15 కిలోల వరకు బరువు ఉంటాయి. అవే ఆడ హంసలైతే 8 నుండి 12 కిలోల వరకు బరువు ఉంటాయి. ఇవి సుమారు 1.2 నుండి 1.5 మీటర్లు అంటే 4 నుండి 5 అడుగుల పొడవు, 2.4 మీటర్ల రెక్కల విస్తరణాన్ని కలిగి ఉంటాయి. హంసల శారీరక జీవన వివరాలను గినిగా మనం పరిశీలించినట్టయితే వీటి జీవిత కాలం మనం ఇంతకుముందు చర్చించినట్టు దాదాపు 10 నుండి 15 సంవత్సరాలు. కొన్ని రకాలు బాగా సంరక్షించబడితే 20 నుండి 30 సంవత్సరాల వరకు జీవించగలవు. వీటిలో మగ హంసలు సుమారు 10 నుండి 15 కిలోల వరకు ఉంటాయి. అదే విధంగా ఆడ హంసలు 8 నుండి 12 కిలోలు. వీటి 1.2 మీటర్ల నుండి 1.5 మీటర్లు అనగా 4 నుండి 5 అడుగుల వరకు ఉంటాయి. రెక్కల విస్తీర్ణం మనం గమనించినట్టయితే 2 మీటర్ల నుండి 2.4 మీటర్ల వరకు
ఉంటాయి. అయితే మిత్రులారా, ఇవి హంసలు గురించి మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. హంసని ఎక్కువగా పురాణాలలో వర్ణించారు, హంస గురించి, హంస యొక్క విశిష్టత గురించి. కానీ ఇవి కొన్ని శీతల ప్రదేశాలలో, అది కూడా జన సంచారం ఎక్కువగా లేని ప్రాంతాలలో ఇవి జీవిస్తాయి. ఈ హంసల యొక్క మనుగడ అక్కడ కొనసాగుతూ ఉంటాయి. అయితే హంస వాస్తవంగా పాలను నీటిని వేరు చేస్తాయనే కోణాన్ని ఎందుకు చెప్పారంటే, హంస యొక్క దృష్టి మంచిని చెడుని నిశితంగా గమనించి మంచిని ఆకర్షించే పక్షిగా హంసను మనం గుర్తించవచ్చు. పురాణాలలో ఒక సందర్భంలో హంస గురించి ఒక కథ వివరించబడింది. అది మీకు తెలియజేయాలనే కోణంతోనే ఇప్పుడు వివరిస్తున్నాను. పూర్వకాలంలో ఒక ఋషి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ కూర్చున్న క్రమంలో సూర్యుడు పయనిస్తున్న కొద్దీ ఆ చెట్టు యొక్క నీడ, అంటే ఒకానొక సందర్భంలో రెండు కొమ్మల మధ్యన ఉన్నటువంటి సందుల నుండి వెలుతురు, సూర్యకాంతి మరియు సూర్యుని యొక్క ప్రభావం, ఎండ వేడిమి ఆ యొక్క సందుల నుండి ఆ ఋషి మీద పడుతున్న సందర్భాన్ని పసిగెత్తినటువంటి ఒక హంస, అరే ఒక వ్యక్తి ఇతను ఒక ధ్యానంలో ఉన్నాడు, ఒక పెద్ద ఋషి కదా, మనము కాపాడుదాం అనే కోణంతో తనకు ఉన్నటువంటి చాలా పొడవాటి రెక్కలను విస్తరించి ఆ ఎండ వేడిమి తగలకుండా రెండు కొమ్మల మధ్యన ఉన్నటువంటి సందులో ఈ రెక్కలను పరచడం జరిగింది. అదే క్రమంలో మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత ఆ సూర్య భగవానుడు ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి పోగానే ఈ హంస అక్కడ శ్రమించాల్సిన అవసరం లేకుండా మరియు ఎండ తగలకుండా ఆ స్థానం వచ్చింది. కానీ సరిగ్గా అదే సందర్భములో అక్కడ వచ్చినటువంటి ఒక కాకి ఋషి మీద రెట్టను వేయటం జరిగింది. అమ్మటే కోపోద్రుక్తుడైనటువంటి ఆ యొక్క ఋషి చూసిన తర్వాత కాకి రెట్ట వేసింది, ఎగిరిపోయింది. కానీ హంస భారీ శరీరం, ఎగరాలంటే ఇంతకుముందు మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ యొక్క భారీ శరీరం ఎగరాలంటే స్టార్టింగ్ నుంచి క్రమేపీ కొద్ది కొద్దిగా ఆకాశ మార్గంలో చేరుకున్న తర్వాత సుదీర్ఘ కాలం పయనించగలదు. కానీ స్టార్టింగ్ లో కొద్దిగా టైం తీసుకుంటది కదా, అది ఎగరలేకపోయింది. ఇదే సందర్భంలో ఈ యొక్క రెట్ట వేసింది ఈ హంసాని గ్రహించినటువంటి ఆ ఋషి తన దగ్గర ఉన్నటువంటి ఒక బాణాన్ని సంధించి హంసపై ప్రయోగించాడు. హంస ఆ బాణ ధాటికి విలువేలాడుతూ కింద పడిపోయింది. అట్టి సందర్భంలో హంస చెప్పింది ఋషితో, అయ్యా ఋషివర్య, మీరు నాకు చంపారు, ఓకే, నో ప్రాబ్లం, కానీ మీరు వాస్తవికతను అర్థం చేసుకోలేదు. నేను రెండు కొమ్మల మధ్యన ఉన్నటువంటి సందుల నుండి మీ మీద ఎండ వేడిమి తగులుతుంటే ఆ ఎండ వేడిమి మీకు తగలకుండా నా రెక్కలను పరిచి మీకు నీడను చేశాను. అయితే తర్వాత క్రమంలో ఆ నా రెక్కల ప్రభావం లేకుండా సూర్య భగవానుడు స్థానభ్రంశం చెందటం వల్ల సహజ సిద్ధంగా నీడ వచ్చేస్తుందని గ్రహించి నేను నార్మల్ స్థితికి వచ్చే క్రమంలో మీ మీద రెట్ట వేసిన కాకి, ఆ కాకి ఎగిరిపోయింది. కానీ మీరు తప్పుగా అర్థం చేసుకొని నన్ను బాణానికి గురి చేశారు, ఇది న్యాయమా అని అడిగింది. అప్పుడు ఆ ఋషి ఒకటే చెప్పాడు, మంచి చెడులను గ్రహించగలిగే జీవివి, నీ గురించి హంసలు సాధారణంగా పాల నుండి నీటిని వేరు చేయగలవు అని నానుడిని విన్నావు కదా, అది ఇప్పటికీ జనాలలో ఈ యొక్క వాదన ఉంది. అటువంటి దానివి మంచి చెడులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీదే. అయితే మనము ఉండాల్సిన స్థానంలోనే ఉండాలి, లేని ఎడల మనము అపకీర్తితో పాటు మనం ఎన్నో రకాల ఇబ్బందులు పాలవుతాం. అలాగని మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఆ క్రమంలోనే కాకి వచ్చే క్రమంలో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయినా బాగుండు, లేదా ఈ జన సంచారంలో మీరు వీరించటం, పైగా ఒంటరిగా రావటం కూడా అంత శ్రేయస్కరం కాదు అని మీరు ఎందుకు గ్రహించలేకపోయారు? అప్పుడు హంస అన్నది, అంటే ఏమిటి, నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు సావధానంగా వివరించు అని మళ్ళీ హంస ఆ యొక్క ఋషిని అడగటం, ఆ ఋషి ఇలా చెప్పారు, ఇక్కడ చూడు, మనము ఎక్కడైనా సరే మన ఇంట్లో కానీ
లేదా రాజ కుటుంబంలో కానీ రాజ మార్గంలో కానీ ఎక్కడైనా ఒక త్రాచుపాము కనబడితే అది విషపురుగు అని చంపేస్తారు. కానీ అదే త్రాచుపాము దేవాలయంలో లేదా శివాలయంలో శివుని మెడలో గినిక ఉంటే అందరూ చేతులెత్తి మొక్కుతారు. అంటే ఇక్కడ విలువ దేనికి? నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఉండాల్సిన స్థానంలో ఉంటేనే నీకు విలువ ఉంటుంది మరియు గౌరవం ఉంటుంది. అలాగనే మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనము ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. స్థాన భ్రంశం అంటే ఉండకూడని చోట కనుక ఉంటే ప్రమాదం పొంచి ఉంటుంది అని చెప్తే ఆహా అలా అని చెప్పటం. అలాగనే ఇంకొక విషయం చెప్తాను. ఎవరైనా సరే ఎంత చదువుకున్న వాడైనా సరే బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు నీతిమంతుడు ఉన్న తాగుడుకు మరియు తిరుగుడుకు అలవాటు లేని వ్యక్తి గినిక కొన్ని సందర్భాలలో ఉదాహరణకు ఒక వ్యక్తి తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కూడా సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటది? తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతుండు అంటారు. ఇది వాస్తవం. కాబట్టి మీరు మీ యొక్క జాతికి నేను కోరుకుంటున్నా, మీరు మీలో ఉన్నటువంటి విశాల దృక్పథం మీ భాగస్వామితో జీవిస్తున్న విధానమే ఈ యొక్క సమాప్త మానవాళికి మంచిగా కనువిప్పు. ఎందుకంటే ఒక్కసారి హంసలు జత కూడితే జీవితాంతం ఒకే హంసతో ఉంటాయని నానుడి కదా. కానీ అదే హంసలు పాల నుండి నీటిని వేరు చేస్తాయి. అంటే మంచి నుండి చెడు నుండి మంచిని వేరు చేస్తాయి. అలాగనే మీలో ఉన్నటువంటి నిశిత దృష్టిని మీ యొక్క జ్ఞానాన్ని పూర్వకాలం నుంచి పురాణాలలో మనము అర్థం చేసుకోవచ్చు అని ఆ ఋషి ఆ హంసతో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క బాణం దాటికి గురైనటువంటి హంస తను చాలించింది. అయితే మిత్రులారా, ఈ ఇంత సుదీర్ఘంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం హంసల గురించి నేను విన్నది మీతో పంచుకోవాలి. హంస యొక్క జీవన విధానం ప్రతి మానవుడికి మానవ లోకానికి ఇప్పుడున్న మానవులకి అయితే పక్క అవసరం అనే కోణంతోనే ఈ వీడియో. అయితే ఈ హంసలు నేను చూశా కదా, అవి ఎంత భారీ కాయం అంటే భారీ శరీరంతో ఉంటాయో, కానీ ఆ హంసను అవి గినిక ఒకసారి పైకి ఎగిరే క్రమంలో దాదాపు 1 నుండి 2 నిమిషాలండి. ఏ విధంగా క్రమేపీ అంటే మనం కూడా కష్టకాలం వచ్చినప్పుడు ఎటువంటి అదరకుండా బెదరకుండా మనం ఓపికతో గినిక అడుగులు వేసి ముందుకు నడవగలిగితే విజయం తప్పక సాధించగలమనే కోణం నాకు అర్థమైంది, అవగతమైంది. కాబట్టే ఈ వీడియో చూడండి. హంసలు ఏ విధంగా టేకప్ అవుతున్నాయి అంటే ఇవి ఎగిరే స్టార్టింగ్ పాయింట్ కానీ మళ్ళీ దిగే పాయింట్లో కూడా ఎంత ఓపికతో ఏ విధంగా ఆ కింద కాళ్ళని ఏ విధంగా మనము ఒక తెడ్డులాగా పరుచుకొని ఆ యొక్క నీటి మీద ప్రవహిస్తూ ఉన్నాయో చూడండి. మరియు కాళ్ళతో పాటు రెక్కలని కూడా అంటే రెసిస్టెన్స్ ఒక అవరోధం ఆ యొక్క గాలి ఒత్తిడితో ఎక్కడ ఏ స్థానంలో ఆగాలంటే అదే స్థానం ముందుగానే నిర్ణయించుకొని దూరం నుండి ప్రణాళికబద్ధంగా ఏ విధంగా ఈ హంసలు కిందికి దిగుతున్నాయో చూడండి. అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరమే ఆ యొక్క స్థానాన్ని అర్థం చేసుకొని క్రమేపీ కిందికి వస్తూ దాదాపు 100 అడుగుల దూరం నుంచి మాత్రము ఒక పటిష్టమైన ప్రణాళిక కాళ్ళను కింద ఆనించటం, దాన్ని కూడా అంటే నీటిని తగిలే విధంగా ఏ విధంగా చేస్తున్నారో చూడండి. మరియు రెక్కల యొక్క విస్తీర్ణాన్ని ఏ విధంగా వంకరపరుస్తున్నాయో చూడండి. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎక్కడైనా చేరాలన్నా మంచి స్థానాన్ని చేరాలన్నా మన జీవన విధానం ఈ యొక్క హంస నుండి మనం నేర్చుకోవాలి. మిత్రులారా, మీకు ఇంకా దీని గురించి విశిష్టంగా విపులంగా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా గూగుల్లో చూడొచ్చు ఈ హంస యొక్క జీవన విధానం అని. ఈ హంసలు వాస్తవంగా వీటి పిల్లల గురించి కూడా నేను వీటి యొక్క పిల్లలు ఏ విధంగా పెడతాయని కూడా నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఇవి సాధారణంగా 5 నుండి 10 గుడ్ల వరకు పెడతాయి. ఈ హంసల యొక్క పొదుగు కాలం అంటే గుడ్లను పొదిగే కాలము 30 నుండి 40 రోజుల వరకు రమారమిగా ఉంటాయి. అయితే ఇవి పొదిగే క్రమంలో 2 హంసలు కలిసి, ఎందుకంటే ఈ హంసల జత ఆడ మొగ ఒక్కసారి ఏర్పడిన తర్వాత జీవితాంతం కలిసి ఉంటాయని మనం
ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అయితే ఇవి రెండు పొదుగుతాయి. ఆడహంస మరియు మగ హంస కలిసి పిల్లల్ని పొదగడం జరుగుద్ది. పిల్లలుగా ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఈ పిల్లలు మళ్ళీ హంసలతో పాటు ఈదటం ప్రారంభిస్తాయి. అంటే ఇవి పిల్లలుగా ఏర్పడిన కొన్ని గంటల్లోనే సాధారణ జీవన విధానానికి అలవాటు అయ్యే విధంగా తల్లి హంసలతో పాటు ఇవి సముద్రంలో కానీ, చెరువులలో కానీ, కొలనులలో కానీ, లేక్స్లలో ఇవి ఈదటం ప్రారంభిస్తాయి. చూశారా మిత్రులారా, హంసల యొక్క జీవన విధానం గురించి మీతో నేను చర్చించినందుకు చాలా హ్యాపీగా ఉంది. మిత్రులారా, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే చూడండి. మనం మాట్లాడుతుంటే పక్కన పక్షులు కూడా ఏ విధంగా పులకరించి పక్షుల యొక్క కేరింతలు చూసి నాకు ఆనందం వేసింది. చూడండి ఎంత మంచిగా పక్షులు కేరింతలు ఇస్తున్నాయో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేసి సభ్య సమాజానికి చేర్చగలరని ఆశిస్తున్నా. దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.